తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మోళ్ళ ఊరు, మా అమ్మమ్మోళ్ళ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండి, అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్, సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారుగా అప్పుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి, భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే, ఎవరికి ఇది. నేను అందుకే నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వృత్తిలో ఉన్నారు, వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉంది, వెనకాల నుంచి అలా వెళ్ళిపోయారు అందరు ఉండగానే. మీరు అతని కారు నంబరు, అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ, మీరు దయచేసి ఇది ఇమీడియట్ చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి, చెప్తాను సార్. మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్ గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు
ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులాగా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళమ్మ అంటే. ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమ్మీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని, నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే, లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ, మమ్మల్ని కాపాడుకుంటూ, ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీని నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈరోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి వినయ్ అని మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30కు రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. సార్ దాని గురించే సార్ చెప్పాను. మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, కొనాలి కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్, మనోజా ఎవరా అని చెప్తానండి. నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు. 5:30కి మాట్లాడతానన్నా. థ్యాంక్స్ రంజిత్ అన్న, ఇంకా అన్న సారీ అన్న, సూర్యం అన్న సారీ అన్న.
సారీ అన్న. ప్రస్తుతం చూస్తున్నాం మనోజ్ బాబు ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా, మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై మంచు మనోజ్ స్పందించారు. తన తరపున, తన నాన్న తరపున, తన అన్న తరపున కూడా గాయపడినటువంటి జర్నలిస్టులుగా అయితే ఆయన క్షమాపణ చెప్పారు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అంటూ వాళ్ళ ఫ్యామిలీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు కూడా అంటే ప్రూఫ్స్ చూపిస్తా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ కిరణ్ జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కిరణ్. మధు, నిన్న జరిగిన పరిణామాల తర్వాత కూడా మనోజ్ తన బాధతో కొంత మనోవేదనకు గురై కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. తన సంబంధించి తన కోసం వచ్చి తన తండ్రి చేతిలో, తన అనుచర చేతుల్లో గాయపడ్డ ఇద్దరు మీడియా మిత్రులకు సంబంధించి కూడా వారి పక్షాన్ని ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటాను, నా తరపున, మా తండ్రి తరపున కూడా క్షమాపణ కోరుతున్నట్టు కూడా ఒక బాధతప్త హృదయంతో కూడా మనోజ్ మాట్లాడడం అయితే జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తన మీద అభాండం వేశారు, అనవసరంగా తనని కారణా చేస్తున్నట్టు కూడా మనోజ్ కన్నీటి పెట్టుకున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీడియాతో మాట్లాడుతూ కూడా తను ఎక్కడ ఏం తప్పు చేయలేదు, తన తండ్రి ఆస్తి కోసం కూడా ఎక్కడ వెంపర్లాడలేదు, ఆ స్కూల్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, విజయ్తో పాటు వినయ్ అనే వ్యక్తులు చేస్తున్న గణన సంబంధించి కూడా తను ప్రశ్నించేందుకు మాత్రమే తన మీద కారణం చేసే ప్రయత్నం చేశారు. ఆదివారం రోజు దాడి జరిగిన తర్వాత నేను 100 కాల్ చేసిన తర్వాత పోలీసులు వచ్చారు, ఆ తర్వాత అంబులెన్స్ కూడా వచ్చింది, కానీ ఆ విషయాలు ఎవరు బయటకు చెప్పలేదు. తాను చెప్తున్న
చెప్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న సిపి ఆఫీస్ ఇటు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా గేట్ ఓపెన్ చేసే సందర్భంలో కూడా తన మీద ఇటు మోహన్ బాబు అనుచరులు దాడి చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మీడియాను లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. తాను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు సంబంధించిన బంధువులు చెప్పారు, ఎప్పటికీ మీ అన్న వేరే దేశాలు వేరే చోట ఉంటున్నాడు, తండ్రితో పాటు అమ్మ మాత్రం ఉంటున్నారు కాబట్టి అవసరం ఉంటుంది, మీ భార్యకు సంబంధించి కూడా ఎవరు లేకపోవడంతో మీరు ఇక్కడ ఉండాలంటూ కూడా ఆయన చెప్పడంతో ఇక్కడ ఉంటూ వస్తారని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది కావాలని పని కట్టుకొని తన కుటుంబం మీద తన మీద బురజల్లే ప్రయత్నం చేస్తూ తనను కారణ చేసే ప్రయత్నం చేస్తారంటూ కూడా కొంత కన్నీటిపరమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా క్షమాపణ అడుగుతున్నారు. తన తండ్రి తను పుట్టినప్పుడు తను పెరిగినప్పుడు తన ఆలన పాలన తన మొత్తానికి ఇప్పటి వరకు తనకి ఈ స్థితిలో ఉండడానికి కారకులైన తండ్రి మారారంటే కూడా తను నమ్మలేకపోతున్నట్టు కూడా కన్నీటి పరమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా దీని వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా తెలుసు, కావాలని కూడా అంతా చేస్తున్నారు, తన తండ్రి వద్ద నుంచి తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రాధేయపడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ ఆదివారం రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఎందుకు పోలీసులు వారిద్దరిని సంబంధించి కూడా నిన్న తన డీజీపీ ఆఫీస్ నుంచి నేరుగా జల్పల్లి నివాసం వచ్చిన సందర్భంలో కూడా వినయ్ విజయ్ కూడా ఉన్నారు. నేరుగా మరొకసారి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ వారిని ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు, పోలీసులు ఎందుకు చూస్తుండో వదిలేస్తున్నారు, ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైందంటూ కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ రోజు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా తండ్రి అన్నతో పాటు తనను కూడా ఇటు సిపి ఆఫీస్ ఎదురు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ నిన్న జరిగిన పరిణామాలు కావచ్చు, కొద్ది రోజులకి జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా కొంత బాడీ సహకరించకపోవడంతో కూడా తాను కొంత ఆలస్యంగా వస్తానంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతా కుదుటపడిన తర్వాత కూడా తనని ఇక్కడ నుంచి వెళ్తానంటూ చెప్పారు. మీడియాతో మాట్లాడిన అనంతరం కూడా నేరుగా ఆయన కారులో ఇటు రాచకొండ సిపి కార్యాలయానికి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రము మా ఇంట్లో మంచు ఫ్యామిలీకి సంబంధించి ఏం జరుగుతుంది, విజయ్ వినయ్కి సంబంధించిన వ్యవహారం ఏంటి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీడియాకి వెల్లడిస్తారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నిన్నగా మీడియా ప్రతినిధులు నిన్న తండ్రి మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించగా దీనికి సంబంధించి పూర్తిగా అన్ని విషయాలను కూడా ఏది దాచకుండా సాయంత్రం మీడియాకి వెల్లడిస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ముందుగా ఆయన నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఎవరైతే మోహన్ బాబు అనుచరులు మోహన్ బాబు దాడి చేతిలో గాయపడిన మీడియా మిత్రులకు సంబంధించి కూడా తన తరపున తన ఫ్యామిలీ తరపున క్షమాపణలు చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు. తిరిగి మీడియాతో వెళ్తే సందర్భంలో కూడా మరొకసారి మీడియాకి క్షమాపణ చెప్పి తన వల్ల తన కోసం వచ్చి మీరు దెబ్బలు తినడం సరైనది కాదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే మరొకసారి ఇటు సిపి కార్యాలయం వెళ్ళిన తర్వాత కూడా మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఏంటి వినయ్ విజయ్ పాత్ర ఏంటి కావచ్చు, విద్యా సంస్థలకు సంబంధించి ఏం జరుగుతున్న అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా తన వీర్యాలను నిగ్గు తెలుసంటూ కూడా మీడియాకి చెప్తానంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే మనోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి పరిణామాల నేపథ్యంలో నిన్న మీడియా మీద దాడి తర్వాత కూడా మోహన్ బాబు విష్ణు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనోజ్ మాత్రం ఇక్కడే ఉంటున్నారు, ఆయన భార్య కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి. అంటే మనోజ్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తన తండ్రి మంచివారు, తన తండ్రి తనకు గురువుగా అభివర్ణిస్తూనే తన తండ్రికి పాయింట్ బ్లాక్ లో పెట్టుకోవడం తన ద్వారా ఇలాంటివి చేపిస్తున్నారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే వినయ్ విజయ్ పేర్లు తీస్తూ చివరిలో తన బ్రదర్ అయినటువంటి విష్ణు పేరు కూడా ఆయన తీయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు, దీనికి సంబంధించి అసలు ఈ వినయ్ విజయ్ ఎవరు, వారితో విష్ణుకున్నటువంటి సంబంధాలు ఏమిటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? మనోజ్ నిన్న మాట్లాడుతూ ఈ రోజు కూడా మాట్లాడుతూ నిన్నటితో మీడియాతో చూసుకుంటే ఈ రోజు మాట్లాడడంలో చాలా కీలక విషయాలు చెప్పారు. తన ఇంట్లోనే సంబంధించిన ఇద్దరు వ్యక్తులు తన తండ్రి తలకి పాయింట్ బ్లాక్ లో పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మాత్రము వినయ్ విజయ్ సంబంధించిన వారే పలుమార్లు దాడి చేశారంటూ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయం చేసే ప్రయత్నం వారు చేశారని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా విజయ్ వినయ్ తన తండ్రికి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారు, అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి, వీటికి అందరికీ కూడా తన అన్న విష్ణు వంత పాడుతున్నట్టు కూడా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మనం విజయ్ వినయ్ కూడా తెలుసుకుంటే కూడా మోహన్ బాబుకి చాలా అత్యంత సన్నిహితులు. వీరు గత కొన్నేళ్లుగా మోహన్ బాబు వంతా ఉంటున్నారు. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, బయట వ్యవహారాలు కావచ్చు, పరిశ్రమకు సంబంధించి కావచ్చు, సినిమాకి సంబంధించిన అన్ని షెడ్యూల్ అన్ని వ్యక్తిగత వివరాలు కూడా విజయ్ వినయ్ చక్కదిద్దడానికి తెలిసి ఉంటుంది. వీరు ఫ్యామిలీ నెంబర్లు మంచు ఫ్యామిలీలో
వాళ్ళొక సొంత కొడుకు లాగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని కూడా ఇటు రాయలసీమలోని వాళ్ళకి సంబంధించిన విద్యా సంస్థల వ్యవహారాలు కావచ్చు, హైదరాబాద్ లో మోహన్ బాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా వీరే చక్కబెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరికి ఫస్ట్ మొదట పెద్దన్న విష్ణు కూడా వంత పాలడం కూడా కొంత చేస్తుంది. గత కొద్ది రోజులుగా వీరి కొద్ది ఆధిపత్యం ఎక్కువగా కొనసాగుతుంది. తన గురువు తనకు బతుకు తెరువునిచ్చిన తన తండ్రినే బెదిరింపులకు గురి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కూడా విజయ్ వినయ్ తో పాటు విష్ణు కూడా తన తండ్రి తలకి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఆ రోజు మనోజ్ మీద దాడి చేసిన దాంట్లో కూడా విజయ్ వినయ్ కూడా కీలక పాత్ర పోషించారు. తన మీద దాడి చేశారంటూ కూడా పదే మనోజ్ కూడా ఆరోపించడం జరిగింది. ఆ రోజు డైల్ 100 కూడా కాల్ చేసినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్న ఇచ్చిన ఫిర్యాదులకు కూడా ఇద్దరి పేర్లను కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వీరికి సంబంధించి కూడా వీరు ప్రస్తుతానికి ఇక్కడే ఉంటున్నారు. నిన్న డీజీపీ ఆఫీస్ కి వెళ్లి తిరిగి మనోజ్ మంచు నివాసానికి వచ్చిన సందర్భంలో కూడా వారు మోహన్ బాబు వెంటనే ఉన్నారు, మరొకసారి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మనోజ్ ఆరోపించడం అయితే జరిగింది. నిన్న తోపులాటలో కావచ్చు, గలాటలో కూడా తనకి కొంత గాయాలైనట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వెనుక గేట్ నుంచి కూడా తన తండ్రితో కలిసి విజయ్ వినయ్ వెళ్లారు. తన కారు నెంబర్ కూడా ఇస్తాను, వారిని ట్రేస్ అవుట్ చేయాలంటూ కూడా మనోజ్ ప్రస్తుతానికైతే కొన్ని విషయాలను కూడా మీడియాకు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే సాయంత్రం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కొన్ని సంచలన విషయాలు కూడా మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా మనోజ్ ఇక్కడ నుంచి రాచకొండ సిపి కార్యాలయానికి బయలుదేరారు. మధు, కిరణ్, అంటే పదే మనోజ్ చెప్తూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్, ఈ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ అంశంపైన ఆయన ప్రతిసారి మాట్లాడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకురావాలి, అలాగే పోలీసుల పైన కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు మనోజ్. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు, ఈ వినయ్ విజయ్ పేర్లు కూడా అంటే సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వీరు తీసుకెళ్లారని క్లియర్ గా మనోజ్ చెప్పడం జరిగింది. సో పోలీసులు వీరిని విచారించే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే ఆదివారం చోటు చేసుకున్న పరిణామాల నుంచి గమనిస్తూ కూడా మంచు మనోజ్ పదే ఇద్దరికి సంబంధించిన హస్తం ఉంది. ఆ రోజు దాడి సందర్భంలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా మాయం చేశారంటూ కూడా చెప్తున్నారు. ఆ తర్వాత మొన్న ఇచ్చిన పోలీసుల కంప్లైంట్ లో కూడా వీరి పేరును పేర్కొనడం అయితే జరిగింది. కానీ ఇక్కడ నిన్న ఆయన ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్ళిన సందర్భంలో కూడా స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించడం జరిగింది. కానీ కేవలం తను ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కేవలం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ అందులో కీలకంగా పేర్కొన్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వారి పక్కనే ఈ ఇద్దరు వ్యక్తులు, తను కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా మోహన్ బాబు పక్కనే ఉన్నా కూడా పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా తనను కలిచివేసింది, బాధ వేసిందంటూ కూడా నిన్న ఆయన ఇంట్లోంచి బయటకు సందర్భంలో చెప్పడం జరిగింది. ఇక ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి కూడా ఇటు 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా వారు దగ్గరుండి అన్ని గమనిస్తున్నారు. తాను ఎప్పుడైతే ఇంటికి వస్తున్నప్పుడు తన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ వేస్తున్నట్టు కూడా మనోజ్ పదే చెబుతున్నా కానీ తనను ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా కొద్దిసేపటి క్రితం మనోజ్ చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే నిన్న జరిగిన దాడి సందర్భంలో కూడా మోహన్ బాబు వెనుకనే ఉంటూ తన మీద దాడికి ఉసిగొలిపారు. విజయ్ మరొక వెహికల్లో ఇక్కడ నుంచి వెనుతిరిగి వెళ్లిపోయినట్టు కూడా మనోజ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ నిన్నటి ఘటనకు సంబంధించి కూడా తాను పూర్తిగా సిపి ముందుకు దృష్టికి తీసుకెళ్తాను, వివరిస్తాను, ఆయనకు చెప్పే సందర్భం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే సిపి ఆఫీస్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఒక సమయం చూసుకొని షెడ్యూల్ చూసుకొని కూడా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలను వెల్లడిస్తానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మీడియాతో మాట్లాడుతూ చాలా కొంత బాధగా నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా తనను కలిచివేశాయి, క్షమించనని చెప్పే ప్రయత్నం చేసి కూడా కారులో సిపి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు అటు నుంచి కూడా విష్ణు ఒక్కరే హాజరవుతున్నారు. ఇటు నుంచి కూడా మనోజ్ తో పాటు మరికొంతమంది సిపి ఎదుట హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారు, ఏ విషయాలను చర్చిస్తారు, ఎలాంటి కొన్ని సంచలన విషయాలు మంచు ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా విజయ్ వినయ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాల సంబంధించి కూడా పూర్తిగా మీడియాకు వెల్లడిస్తారంటూ కూడా ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే గతంలో విష్ణు మనోజ్ కి జరిగినటువంటి కొంత ఘర్షణ జరిగింది, అప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కారు, దానికి సంబంధించి తర్వాత సద్దు మనిగింది అనుకున్నారు. అండ్ అగైన్ ఈ రోజు కూడా నువ్వు మాట్లాడుతూ వినయ్ విజయ్ పేరుతో తన అన్న పేరు కూడా ఆయన తీయడం జరిగింది, తన అన్న గురించి కూడా అంటే వాస్తవాలు బయట పెడతానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి విష్ణు ప్రెసెంట్ ఎక్కడున్నారు, ఆయన కూడా విచారణకి హాజరవ్వాలి, ఆయన విచారణకి హాజరవుతున్నారా? ప్రెసెంట్ ఆయన ఏమైనా మీడియా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయా?
నిన్నటి పరిణామాల నేపథ్యంలో కూడా తండ్రిని తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి విష్ణు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు వినయ్ విజయ్ తో పాటు ఇటు తన ఆ సోదరుడు విష్ణు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది, తెర వెనక నుండి అన్ని నడిపిస్తున్నట్టు కూడా మనోజ్ పదే ఆరోపిస్తున్నాడు. ఆయన ఫిర్యాదులో కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగిన పరిణామాల వెనుక కూడా విష్ణు ప్రోత్సహించి ప్రోద్బలించి కూడా అక్కడ నుంచి వెనుదిరిగినట్టు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రి తాను వచ్చిన సందర్భంలో గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన సందర్భంలో కూడా దాడికి చేయడంలో కూడా విష్ణు కీలక పాత్ర పోషించి ఆ తర్వాత తన తండ్రికి స్వల్ప కాలికి గాయమైన సాకుతో కూడా ఇంటి వద్ద నుంచి కూడా బయటకు తీసుకెళ్ళినట్టుగా ప్రశ్నకైతే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రశ్నకి విష్ణు మాత్రం మోహన్ బాబు వద్దనే ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి తనకు రాచకొండ పోలీసులు నోటీస్ ఇచ్చారు. కాబట్టి వారు ఇచ్చిన నోటీసులు రిప్లై ఇచ్చేందుకు తన బాధను తన గోడును వెళ్లబూసేందుకు తను వెళ్తానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.